Hello people, namaste. Welcome back to my channel Americalo Telugu Pilla. Hey guys, అందరు ఎట్లున్నారు? హోప్ అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేను కూడా ఇక్కడ చాలా బాగున్నా. సో ఈ రోజుటి వీడియో ఏంటంటే నేను మెరీలాండ్ వచ్చినా కదా. సో ఈరోజు డే 2 అనమాట. ఇక్కడనైతే చాలా చలి ఉంది, ఎంత అంటే అంత చలి ఉంది. మాకు ఫ్లోరిడాలో అయితే మస్తు ఎండలు కొడుతున్నాయి. ఈ సమ్మర్లో కూడా ఇక్కడ ఇంత చల్లగా ఉంది. మేబీ ఇప్పుడు ఇట్లనే ఉంటుందేమో చల్లగా. సో ఈరోజైతే నేను ఇప్పుడైతే మేము ఎక్కడ వెళ్ళట్లేదు. సో రూమ్లోనే ఉంటున్నాం కాబట్టి రూమ్ టూర్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈ రోజుటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా హోటల్ రూమ్ టూర్ అని. సో ఇక్కడ యూఎస్లో మనకి ఏ హోటల్కి వెళ్ళినా కానీ లైక్ అంటే 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్, సో ఏదైనా ఒక పెద్ద చైన్ హోటల్స్కి వెళ్ళినా కానీ ఇదే సేమ్ స్టైల్ ఉంటుంది అనమాట. సో మేమైతే ఈరోజు వచ్చేసి విన్గేట్లో ఉన్నాం కాబట్టి ఈరోజు విన్గేట్ ఈ హోటల్లో మేమున్న రూమ్ని నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా. ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. సో బయట నుంచి అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తా వీడియో. చలో. సో ఇది మా రూమ్కి అవుట్ సైడ్ అనమాట. సో బయట నుంచి ఇది 538 మా రూమ్ నెంబర్. సో ఇదే ఒక 2 డేస్కి మా ఇల్లు. అండ్ ఇదంతా మనకి కారిడార్ అనమాట. సో ఏ హోటల్కి వెళ్ళినా ఇదే ప్యాటర్న్, ఇదే స్టైల్, ఇదే మ్యాట్ సేమ్ ఇట్లనే ఉంటుంది. ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ పేర్లు ఒకటే డిఫరెన్స్ అనమాట. సో ఇదంతా కారిడార్ అండ్ ఇది వచ్చేసి మా రూమ్. సో ఫస్ట్ మనకి ఇట్లా కీ కార్డ్ ఇస్తారనమాట. సో ఇది మన దగ్గర కూడా ఇట్లనే ఉంటుంది. సో కీ కార్డ్ యాక్సెస్ చేస్తే మనకి అన్లాక్ అయిపోతుంది రూమ్. సో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చి వాష్రూమ్ అనమాట. సో ఏ హోటల్కి వెళ్ళినా ఏ రూమ్ తీసుకున్నా కానీ ఇక్కడ రైట్ సైడ్లో ఫస్ట్ ఉండేది మనకి వాష్రూమే. సో ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే ఒక్కసారి లైట్ ఆన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడైతే మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. చాలా నీట్గా చేసిస్తారు. అండ్ ఇక్కడైతే మనకి ఒక హెయిర్ డ్రయర్ ఉంటుంది. సో హెయిర్ డ్రయర్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హెయిర్ డ్రయర్ ఇంకా మనకి కొన్ని లోషన్స్, షాంపూ, ఇంకా బాడీ వాష్ అట్లా పెడుతుంటారు అనమాట. సో ఏ హోటల్ అనేది కామనే. సో డవ్ పెట్టిండ్రు ఇక్కడ. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే ఈ మిర్రర్ లోపల మనకి బాత్ ఏరియా అనమాట. సో ఇది షవర్ చేసుకోవడానికి. సో నేనైతే లోపల వెళ్ళి చూపించట్లేదు. సో మొత్తం వాష్రూమ్ అయితే ఈ లుక్లో ఉంటుంది. పర్లేదు, అన్ని వాష్రూమ్స్ మంచిగా స్పేషియస్గా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఈ వాష్రూమ్కి పక్కనే ఇక్కడ మనకి ఈ స్పేస్ ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి ఇట్లుంటుంది మొత్తం. సో చిన్న ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చిండ్రు, ఓవెన్, ఇంకా కాఫీ మేకర్. సో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. అండ్ ఇదైతే ఒక ఓవెన్ ఉందన్నమాట. సో చిన్న సైజ్ ఓవెన్. మేము ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నప్పుడు లంచ్లో మిగిలింది ఏమైనా ఉంటే మేము ఇందులో వచ్చి హీట్ చేసుకొని అది డిన్నర్కి తినేస్తుంటాం అనమాట. సో అట్లా యూజ్ అవుతూ ఉంటుంది ఓవెన్స్ అయితే. అండ్ ఇదైతే కాఫీ మేకర్. సో కాఫీ మేకర్ అయితే మేము ఎప్పుడైతే ఇప్పటివరకు యూజ్ చేయలేదు. కాఫీ తాగాలనిపిస్తే బయటనే తాగుతాం, బట్ చాలా తక్కువ. బట్ తాగాల్సి వస్తే బయటనే తాగుతాం. సో ఇక్కడ కొన్ని గ్లాస్ పెట్టిండ్రు అండ్ కాఫీ కప్స్, ఇంకా దాని లిడ్, ఇంకా కాఫీ పౌడర్ సాచెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కాఫీకి రిలేటెడ్. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కింద కొన్ని డ్రాస్ ఇచ్చిండ్రు అనమాట. సో లైక్ పెద్దగానే ఉన్నాయి, స్పేషియస్గానే ఉన్నాయి అన్నీ, ఏం చిన్నగా లేవు. సో దీంట్లో ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో మేమైతే ఏం ఎక్కువ తీసుకురాలేదు, జస్ట్ 2 డేస్కి వచ్చినాం కాబట్టి మేము ఇక్కడైతే ఏం యూజ్ చేయట్లేదు వీటిని. అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్. సో ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ. సో ఇది కూడా ఎక్కువ ఏం యూజ్ చేయము, బట్ సమ్ టైమ్స్ ఏమైనా కోక్ అట్లా తీసుకొచ్చినప్పుడు బయట నుంచి తాగింది మిగిలితే మాత్రం దీంట్లో అయితే మేము పెట్టేసుకుంటాం. సో ఇదంతా. అండ్ మేము బుక్ చేసింది అయితే కింగ్ సైజ్ బెడ్రూమ్. వాల్కి ఇక్కడ ఎంట్రన్స్లో లెఫ్ట్లో మనకి ఇది ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది కదా. ఇది మొత్తం బాల్టిమోర్ హిస్టరీ ఉందన్నమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్లో ఒక లైక్ చిన్న బెంచ్ టైప్ ఇచ్చిండ్రు. అండ్ ఇదంతా లుక్ ఇట్లుంటుంది. సో కింగ్ సైజ్ బెడ్ ఇది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకి కబోర్డ్ లాగా ఉందన్నమాట. సో దాంట్లో అయితే ఏమున్నాయో నేను మళ్ళీ మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాము. అండ్ ఇక్కడ బెడ్ పక్కకి మనకి ఒక చిన్న బెడ్ టేబుల్ లాగా ఇచ్చిండ్రనమాట. సో దాని మీద ఒక ల్యాంప్ అండ్ ఒక టెలిఫోన్ అండ్ అలారం కూడా ఉంటుంది. సో టెలిఫోన్ సమ్ టైమ్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఆర్ లైక్
రూమ్ సర్వీస్ కావాలి అంటే. అండ్ ఇక్కడైతే కింద ఈ టేబుల్కి డ్రాస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ కింద వస్తే కొంచెం స్పేస్ కూడా ఉంది, ఎంటీ స్పేస్. సో ఇదనమాట బెడ్కి రైట్ సైడ్లో. అండ్ దీని లోపల ఏముందో నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. సో అండ్ ఇప్పుడు ఈ బెడ్కి ఆపోజిట్లో మనకైతే ఒక మిర్రర్ ఇచ్చిండ్రు. అండ్ ఆ మిర్రర్ కిందనే బెంచ్ ఉంటుంది అనమాట. సో షూ వేసుకోవడానికి అట్లా బెంచ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఒక మిర్రర్ ఉంది. అండ్ దీంట్లో అయితే మిర్రర్ ఇంతే ఇచ్చిండ్రు, బట్ వేరే హోటల్ రూమ్స్లో అయితే కొంచెం పొడుగ్గా ఉంటాయి అనమాట మిర్రర్స్ కూడా. అండ్ సో ఇప్పుడైతే ఇది కింగ్ సైజ్ బెడ్. అండ్ లెఫ్ట్లో కూడా మనకి ఒక టేబుల్ ఉంది. అండ్ సేమ్ టూ లైట్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనకి సీలింగ్ లైట్స్ అనేది ఏమి ఉండదు, మొత్తం ఇలా ల్యాంప్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకోసమే రూమ్స్ కొంచెం డిమ్ ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడైతే మనకి ఒక టీవీ ఉంది. అండ్ టీవీ కింద కూడా టేబుల్కి డ్రాస్ ఉన్నాయి అనమాట. సో చాలా పెద్ద పెద్ద డ్రాసే ఉన్నాయి అన్నీ. లైక్ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు అయితే మంచిగా యూజ్ అవుతుంది మనం పెట్టుకోనికి, లేకపోతే ఒక వీక్ వెకేషన్కి వచ్చినప్పుడు అయితే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది. అండ్ ఈ టీవీ దాని పక్కన వచ్చేసి మళ్ళీ మనకి ఒక ఫ్రేమ్. సో వీళ్ళ ఫ్రేమ్స్ ఏం పెట్టిండంటే ఆర్ట్ లాగా మొత్తం బాల్టిమోర్ హిస్టరీ పెట్టిండ్రు. సో దీనికి చాలా చాలా హిస్టరీనే ఉంది. చిన్న స్టేట్, చిన్న సిటీ, కానీ దీనికి మాత్రం హిస్టరీ ఉందన్నమాట. సో ఇక్కడ టీవీకి పక్కనే ఒక టేబుల్ ఉంది. అండ్ వీళ్ళు మనకి రూమ్ సర్వీస్ అంటే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దానికి మన సర్వీస్ కావాలంటే మనకి ఇది నెంబర్ ఉంటుంది అనమాట. సో దీనికి కాల్ చేసి మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మేమైతే ఏం చేయట్లేదు, మాకు ద బెస్ట్ ఫుడ్ బయటే దొరుకుతుంది ఇక్కడ పక్కనే. అండ్ సో రూమ్ అయితే మంచి స్పేషియస్ ఉంది. సో ఇదంతా ఖాళీ. అండ్ ఇక్కడ మనకి కార్నర్లో అయితే ఒక మంచి చైర్ వేసిండ్రు. అండ్ చిన్న ఒక టేబుల్ ఉంది. అండ్ చైర్ వెనక మళ్ళీ ఒక పెద్ద ల్యాంప్ ఉందన్నమాట. అంటే ఇంక ఇవే లైట్స్ వీళ్ళకి. ఇక్కడ మాత్రం ఒక యూనివర్సిటీది ఇమేజ్ ఉంది. అండ్ ఇప్పుడు దీంట్లో మీకు ఏముందో నేను చూపిస్తాను నేను. సో ఇది ఒక కబోర్డ్ లాగా ఉందన్నమాట మనకి, ఒక క్లాజెట్ లాగా. యా, సో దీంట్లో అయితే మనకి ఐరన్ బాక్స్, ఇంకా ఎక్స్ట్రా పిల్లోస్ అనమాట ఇవి పైనవి. అండ్ కొన్ని హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. ఇంకా వచ్చేసి మనం ఐరన్ చేసుకోనికి టేబుల్ కూడా ఉంది. సో ఐరన్ స్టాండ్ కూడా ఉందన్నమాట. సో ఈ స్పేస్లో మనం ఏమైనా సూట్ కేస్ అవి పెట్టుకోవచ్చు. సో చాలా స్పేస్ ఉంది దీంట్లో కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ కార్నర్లో వచ్చేసి ఏసీ ఉంటుంది అనమాట. అంటే రూమ్కి ఒక విండో ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ విండో ఇక్కడే ఉంటుంది అనమాట, పొజిషన్ ఇదర్ లెఫ్ట్ ఆర్ రైట్. సో విండో కింద ఏసీ ఉంటుంది. అండ్ హోటల్కి వెళ్ళినా ఇదే స్టైల్ ఉంటుంది అనమాట. సో ఆ విండో కింద పక్కా ఏసీ ఉంటుంది. సో అంటే వేరే హోటల్స్ మళ్ళీ ఇంకో స్టైల్ ఉంటాయని కాదు, రూమ్స్ వచ్చేసి హోటల్ ఒక్కటి నేమ్ చేంజ్ అవుతుంది, బట్ రూమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి విండో ఉంది. అండ్ ఈరోజు అయితే ఎండ ఏం రాలేదు, చాలా చాలా బాగుంది వెదర్ ఇక్కడైతే. మాకైతే ఫ్లోరిడాలో మైమిల్ని అయితే మస్తు ఎండ కొడుతూ ఉంటుంది. సో మాడిపోతాం అనమాట. ఇక్కడ మాత్రం చాలా ప్లెజెంట్గా ఇంకా చల్లగా ఉంది. అండ్ ఎండే లేదు ఎందుకో. సో చాలా మేబీ టెంపరేచర్స్ కూడా ఇంకా చాలా డ్రాప్ అయినాయి నాకు తెలిసి, బట్ యూజువల్గా ఎట్లుంటుందో నాకు తెలీదు. అండ్ ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది చూడండి, అది కూడా ఇంకొక హోటల్. సో హోటల్స్ ఉన్న దగ్గర ఆ ఏరియా మొత్తం హోటల్సే ఉంటాయి అనమాట. సో హాలిడే ఇన్ అని, విన్గేట్ అని, ఇలా చాలా ఉంటాయి, అన్నీ పక్కనే ఉంటాయి. సో ఇది మా హోటల్ నుంచి ఒక వన్ సైడ్ ఆఫ్ ద వ్యూ అనమాట. సో బయటికి చూస్తే ఇట్లా ఉంటుంది. అండ్ ఇది హోటల్ నుంచి లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ ఏమో ఆపోజిట్ సైడ్ ఉంది ఇంకొక సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. సో కింద. సో ఇంతే రూమ్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఏం లేదు, జస్ట్ ఒక రూమ్ టూర్ చేద్దాం అనుకున్నా నేను యూఎస్లో హోటల్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి. సో ఇదైతే జస్ట్ చిన్న వ్లాగ్ అనమాట. సో ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను నేను వీడియోని. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళుంటే చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.